హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఇన్‌స్టంట్ పులావ్ రైస్‌తో పాటు క్యాష్యూ ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ విత్ ఎగ్స్ అండి. ఈ 2 కాంబినేషన్స్ అనేవి చాలా బావుంటాయి. ఒకటి నార్మల్ స్పైస్ ఉండే ఇన్‌స్టంట్ పులావ్ రైస్, ఒకటి బాగా స్పైసీగా ఉండే ప్రాన్ క్యాష్యూ మసాలా విత్ ఎగ్స్ కర్రీ. మామూలుగా మనకి బయట ఇన్స్టెంట్ పులావ్ రైస్ ప్యాకెట్స్ అనేవి కొన్ని షాప్స్లలో దొరుకుతాయి. అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో వాచ్ చేయండి. ముందుగా 4-5 సార్లు నార్మల్గా వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్లో హాఫ్ చెక్క నిమ్మరసము, పసుపు, ఉప్పు వేసి బాగా 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్న రొయ్యలండి ఇవి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయించుకోవాలి. ఆయించుకోవడం అంటే నార్మల్గా దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుంటే ఇలా వాటర్ అనేవి బయటికి రిలీజ్ అవుతుంది. ఇది మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకిపోతాయండి వాటర్ అనేవి. అప్పటి వరకు మనం వీటిని ఇలాగే స్టవ్ పైన ఉంచాలి. ఇప్పుడు నేను పసుపు అలానే కొంచెం సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తే కొంచెమే సాల్ట్ వేయండి. ఎందుకు అంటే ఇది సీ ఫుడ్ కాబట్టి ఆల్రెడీ మనకి వాటిలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసేయద్దు, ఓన్లీ కొంచెం వేయాలి. మనకి ఇలా వాటర్ అనేవి రొయ్యల నుంచి రిలీజ్ అవుతున్న టైంలో 1.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి ఇలా వాటర్ అంతా మనకి రిలీజ్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి రొయ్యలు అనేవి ఈ టైంలోనే మనకి నార్మల్గా కుక్ అయిపోతాయి. సో ఇలా మనకి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇలా మనం యాడ్ చేసిన ఆయిల్లో కూడా కొంచెం ఫ్రై అవ్వి రొయ్యల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీలో. ఈ ప్రాసెస్ చేయడం వల్ల రొయ్యల బిర్యానీ చేసినా కూడా, ఏ రొయ్యల గ్రేవీ కర్రీని చేసినా కూడా ఈ ప్రాసెస్ ముందు చేస్తేనే రొయ్యల కర్రీ కానీ బిర్యానీ కానీ ఏ విధమైన నాన్ వెజ్ స్మెల్ అనేది లేకుండా నీట్గా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా మీరు కూడా కంటిన్యూ చేయండి. ఇప్పుడు రొయ్యలు అనేవి ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను ఎగ్స్ని బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఫోక్తో నాట్లు పెట్టుకుంటున్నాను, లేదా మీరు ఏమైనా కత్తితో అయినా ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక క్యాష్యూ నట్స్ని, జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవి మనకి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ముందుగా ఫోక్తో నాట్లు పెట్టుకొని ఉంచుకున్న ఎగ్స్ని ఇలా యాడ్ చేసి బాగా ఫ్రై చేసేసేయండి. ఇది మనం హై ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేస్తే కింద మనకి అడుగంటకుండా ఈవెన్గా ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా తీసి పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు నేను స్టవ్లో ఈ ఆయిల్ తీసి ఇందాక ఫ్రై చేసిన రొయ్యల మిశ్రమంలో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రెష్గా ఆయిల్ యాడ్ చేసుకుని ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్దను యాడ్ చేస్తున్నానండి. అలానే ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకుంటున్నాను. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసినవి మొత్తం ఒక 4 ఆనియన్స్ అండి, 4 మీడియం సైజ్ ఆనియన్స్. ఒక ఆనియన్ మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి రెండు కలిపి వేయటం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది గ్రేవీ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేయండి, పెప్పర్ పౌడర్, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం
యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ గసగసాల పొడిని కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయితే ఏ గ్రేవీ కర్రీలో అయినా మసాలా బాగా ఫ్రై అవ్వటం వల్ల మంచి టేస్ట్ అనేది మనకి కర్రీకి యాడ్ అవుతుందండి. మనకి మసాలా పచ్చిగా ఉంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. ముందు నేను మసాలాని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇందులో కొంచెమే ఆయిల్ యాడ్ చేశాను. ఎందుకు అంటే ఆల్రెడీ ఇందులో మనకి రొయ్యలు అలానే గుడ్లు ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఉంది కదండి, అది నేను ఈ రొయ్యలు ఫ్రై చేసిన దాంట్లో యాడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇవన్నీ మసాలాలు ఫ్రై అయ్యాక నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని యాడ్ చేసేసి ఈ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇందులో నేను కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. కొత్తిమీర యాడ్ చేసి ఇందులో ఫ్రై చేయడం వల్ల మనకి కొత్తిమీర అరోమా కానీ ఆ ఫ్లేవర్ కానీ బాగా రొయ్యలకు అనేవి బాగా పడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం వాటరే యాడ్ చేస్తున్నాను. నాకు మరీ పల్చగా అవసరం లేదు. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే కావాలి అని కొంచెం వాటరే యాడ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్ట ప్రకారం యాడ్ చేసుకోండి. అలానే నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి బాగా మొత్తంగా మిక్స్ చేసేసుకోండి. ఈవెన్గా బాగా కలిసేటట్టు అన్నీ మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టి ఉంచుకొని మగ్గించుకోండి. సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ వరకు అలా పెట్టి ఉంచేయండి. ఆ తర్వాత తీసేసి ఇలా మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటూ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. చూసారు కదా, ఆయిల్ అంతా ఇలా బాగా పైకి తేలింది. ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయితే మనకి ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఆల్రెడీ మనం ప్రాన్స్ని కానీ ఎగ్స్ని కానీ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నదే. ఇంకా అవి మనకి బాయిల్ అవ్వాలి అనేది ఏమీ లేదు. జస్ట్ మనం గ్రేవీ ఆ కన్సిస్టెన్సీని గ్రేవీలో ఉండే మసాలా ఇవన్నీ మనకి ఎగ్స్కి కానీ రొయ్యలకు కానీ పట్టేటట్టు కాసేపు మనం ఒక 10 to 15 మినిట్స్ని ఇలా మూత పెట్టి కానీ అలా వదిలేస్తే చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలి బాగుంటుంది. ఇప్పుడు నేను జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఇలా వదిలేస్తే ఇంకా బాగా ఆయిల్ అనేది పైకి తేలి గ్రేవీ అనేది ఇంకొంచెం తగ్గి థిక్గా ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ మన ఇష్టం అండి. మనం ఎలా తినాలి అని అనుకుంటే వాటర్ని అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంత ఎక్కువసేపు మనం ఫ్రై చేసుకుంటే స్టవ్ మీద ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత థిక్గా అవుతుంది. లేదు అనుకుంటే ఇలా మనకి లూజ్గానే ఉంటుంది. చూసారు కదండి, కర్రీ ప్రాసెస్ అయితే ఫినిష్ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవే ఇన్స్టెంట్ పులావ్ ప్యాకెట్లు. అమ్మ ఆహార్ అనే కంపెనీ వారిది అండి ఇది నాకు మా చిన్నత్తయ్య పంపిస్తారు వైజాగ్ నుంచి. ఇదైతే నార్మల్ రైసే, మనం డైలీ వండుకునే రైసే, సోనా మసూరి రైసే. ఇది 500 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఇన్స్టెంట్ పులావ్ రైస్ అని ఉంటుంది. సో ఇది నేను 500 గ్రామ్స్ హాఫ్ కేజీ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. లోపల మనకి ఇలా మసాలా కలిపిన బిర్యానీ మసాలాలు అన్నీ కలిపిన రైస్ ఉంటుంది ఇలా. అలానే కొన్ని మిల్ మేకర్స్, ఒక బిర్యానీ ఆకు, ఒక కసూరి మేతి ప్యాకెట్ కూడా కలిపి ఇస్తారు. ఇప్పుడు నేను ఇది ఎలా రెడీ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక పెద్ద మంటపాటి గిన్నెని పెట్టుకోవాలి. అందులో ఆయిల్ అండ్ గీ సమానంగా యాడ్ చేయండి. ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వేస్తే గీ కూడా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక వాళ్ళు ఇచ్చిన బిర్యానీ ఆకు అలానే మనకి ఇష్టమైతే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కేజీ చేస్తున్నానండి రైస్, అంటే 2 ప్యాకెట్స్ చేస్తున్నాను. అలానే మనం కారానికి తగినట్టు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోండి. ఇలా 2-3 ఆనియన్స్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే యాడ్ చేయొచ్చండి.
ఇందులో మనకి బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే మసాలా వరకు సంబంధించి అదొక్కటే వేయమని చెప్తారు. ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవాలి అనేది ఇన్స్ట్రక్షన్లో ఉంటుంది. మనకి ఇష్టమైతే ఇలా పుదీనా ఆకులు అలానే టొమాటో ఇంకా వేరే క్యారెట్ అన్ని వెజిటబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. బఠానీ కానీ అలా వాళ్ళు ఇచ్చిన కసూరి మేతిని కూడా యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం మనం సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయలు అలానే టొమాటోలు ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ రైస్ నాకు 4 గ్లాసెస్ వరకు రైస్ అయితే వచ్చింది. కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేయాలి అనేది ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్లో ఉంటుందండి. సో దాని ప్రకారం నేను మొత్తం ఇక్కడ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా 8 గ్లాసుల నీళ్లు పోసుకున్నాక ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుని ఇందులో సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. అలానే వాళ్ళు ఇచ్చిన మిల్ మేకర్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరిగేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇది మనకి ఎసరు అనేది బాగా మరిగాక మనకి ఇచ్చిన రైస్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇందులో నేను వాటర్ మరిగాక కొంచెం తురిమిన కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ప్యాకెట్లో ఆల్రెడీ మసాలా అలానే కొంచెం మనకి గ్రీజీనెస్ ఉంటుంది బియ్యం ఏదో ఆయిల్ అయితే కూడా మిక్స్ చేస్తారు. ఎందుకంటే మసాలా అంతా మనకి బియ్యానికి పట్టాలి కాబట్టి పట్టుకొని ఉండడానికి కొంచెం ఆయిల్ కానీ ఏదన్నా యాడ్ చేస్తారనుకుంటా. రైస్ అయితే అలా ఉంటుందండి. ఆ రైస్ అంతా యాడ్ చేసి ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకుని నేను ఇలా సెట్ చేసేసి దీన్ని ఇలా కుక్కర్లో పెట్టేస్తానండి. ఈ గిన్నెని కుక్కర్లో పెడతాను. పెట్టేశాక ఒక 3-4 విజిల్స్ అలా వదిలేసి 3-4 విజిల్స్ అయిపోయాక తీసి నేను మీకు చూపిస్తాను. పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందండి. నేను ఇదే ప్యాకెట్స్ బాస్మతి కూడా చేస్తాను. బాస్మతి రైస్ ప్యాకెట్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి అండ్ బాగుంటుందన్నమాట రైస్ క్వాలిటీ కూడా. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిందండి. సాఫ్ట్గానే ఉంటుంది రైస్ అనేది. సో అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఈ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.